సో కూర్చోవడానికి మనకి కాసేపు రిలాక్స్డ్గా అండ్ భోంచేయడానికి కూడా సరిపోతుందండి మనకి. సో ఇది ఇట్లాంటివి మనకి ఇక్కడ ఒకటి అండ్ అక్కడ ఒకటి, అది అక్కడ కనిపిస్తుంది చూడండి. ఎగ్జాక్ట్గా నేను జూమ్ చేస్తున్నాను. సో అక్కడ ఒకటి అండ్ ఆ పైన ఒకటి ఉందన్నమాట ఇటువైపు. అండ్ ఇంకోటి కోతులు ఉన్నాయని చూపించాను కదా, మొత్తం అట్లాంటివి ఒక 4 ఉన్నాయండి. సో ట్రక్కింగ్కి అయితే పర్మిషన్ ఇంకా ఇవ్వలేదు. సో ట్రక్కింగ్కి పర్మిషన్ ఎప్పుడు వస్తుంది అని అంటే, ఇది ఓపెన్ అవుతుందండి. సో డేట్స్ అయితే త్వరలో ఇస్తారు. ఇన్ కేస్ ఒకవేళ నాకు కూడా తెలిస్తే నేనైతే డేట్స్ అయితే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో పెడతాను. రెండోది, ఇప్పుడు కూడా ఈవెన్ కొంతమంది వస్తూ ఉన్నారు అనమాట. సో వస్తున్నారు, ఈ వీడియో చూసి కొంతమంది వెళ్ళిపోతున్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇది ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో వీళ్ళు అలౌ అయితే చేయలేదు. సో మొత్తానికైతే ఈరోజు నేనైతే ఏదో కొంచెం రిక్వెస్ట్ చేసుకుని లోపలికి వచ్చాను. సో వీడియో కోసం అయ్యే మెయిన్. సో డేట్స్ ఇచ్చిన వెంటనే నేనైతే తప్పకుండా మీకు చెప్తానండి. సో ట్రెక్కింగ్ ఉంటుందని చెప్పారు వాళ్ళు 1.5 కిలోమీటర్ వరకు. సో మనకి కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా ఓపెన్ చేసిన వెంటనే ట్రెక్కింగ్ అవైలబుల్ ఉంటుంది. అలాగే మనము వాటర్ ఫాల్స్ ఉన్నాయి వానాకాలము, అలాగే టెంట్ వేసుకునే ఛాన్స్ కూడా ఉందంట. సో ఇది క్యాఫ్టేరియా, అక్కడ చూస్తుంది క్యాఫ్టేరియా. సో మనకి దీంట్లోనే రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో క్యాఫ్టేరియా పైకి అయితే వెళ్దాం మనము. సో ఇది మెయిన్ రోడ్ మనకి, ఇది క్యాఫ్టేరియా. సో పైన క్యాఫ్టేరియాకి అండ్ కింద వచ్చేసి మనకి రూమ్స్ అవైలబుల్ ఉంటాయి, ఎవరైనా నైట్ ఇక్కడ స్టే చేయాలనుకున్నా కూడా. సో రండి పైకి వెళ్దాం రండి.